ఇక్కడ వాతావరణం ఒక్కసారిగా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. నేను తలదించుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. కాని ఆదిత్య కోపంతో రగిలిపోతూ నన్నే చూస్తున్నట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది. మా ఇద్దరి మధ్య ఉన్న టెన్షన్ని గమనించిన ఆ కిడ్నాపర్ల బాస్ పరిస్థితిని సర్దుబాటు చేయడానికి వెంటనే ఇలా అన్నాడు. ఆదిత్య సార్, మీరిద్దరూ ముందే పరిచయస్తులేనప్పుడు ఇక ఈమెను మీరే మీతోపాటు తీసుకెళ్ళిపోండి. అతను తన మనుషులకు నా కట్లు విప్పమని చెప్తూ నాకు ఇంకో సలహా కూడా ఇచ్చాడు. అమ్మాయి, ఇంకెప్పుడు ఇలా తెలియనివాళ్ల కార్లలో ఎలా పడితే అలా ఎక్కకు. నిజానికి నేను దారి తప్పి రోడ్డు పక్కన ఆపివున్నవాళ్ల ట్రక్కు ఎక్కాను. దాంతో వాళ్లు నన్ను దొంగ అనుకుని ఇక్కడ తెచ్చికట్టేశారు. ఆ బాస్కి నేను ఏదో కార్పొరేట్ స్పై ఏమో అని అనుమానం వచ్చి నన్ను గట్టిగా నిలదీశాడు. కాసేపటికే ఆదిత్య అక్కడికి వచ్చాడు. నేను తప్పుచేసినదానిలా ఆదిత్య వైపు చూశాను. అతని కళ్ళు కత్తుల్లా పదునుగా కోపంగా ఉన్నాయి. కనీసం నా పేరుకూడా గుర్తులేని మనిషి నాకు పరిచయస్థురాలు ఎలా అవుతుంది? అతను వెటకారంగా నవ్వి ముఖం పక్కకు తిప్పుకుంటూ అన్నాడు. నాకు ఈమెతో ఎలాంటి పరిచయం లేదు. నేను దాదాపు నీ భార్యను కాబోయినదాన్ని. మనకెలా పరిచయం లేదంటావు? ఆదిత్య నన్ను ఇక్కడ ఇలాగే వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడని అర్థం కాగానే నేను వెంటనే అతని సూట్ చేతిని గట్టిగా పట్టుకుని జాలిగా బ్రతిమిలాడాను. ఆదిత్య, ప్లీజ్ నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోకు. ఆదిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. అతని కళ్ళు పూర్తిగా ఎర్రబడిపోయి ఉన్నాయి. అతను పళ్ళు నూరుకుంటూ బొంగురుపోయిన గొంతుతో అన్నాడు. నన్ను మొదట వదిలేసింది నువ్వే. నిజానికి ఆదిత్యకి నాకు బ్రేకప్ అవ్వడానికి కారణం నేనే. 3 ఏళ్ల క్రితం ఆదిత్య నాకు ప్రపోజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నేను వర్కహాలిక్, ఎప్పుడూ పనిలోనే మునిగిపోయేదానిని కావడంవల్ల ఆఫీస్లో తరచూ ఓవర్టైం చేయాల్సి వచ్చేది. అందుకే అతను ఆ రోజుకి 15 రోజుల ముందునుంచే ప్రతిరోజూ నన్ను అడుగుతూనే ఉన్నాడు. మీరా, 20వ తేదీ సాయంత్రం 7 గంటలకి నీ పనులన్నీ పక్కన పెట్టేశావా? ప్రతిసారీ నేను అతనికి నమ్మకంగా చెప్పేదాన్ని. నువ్వేం కంగారు పడకు. ఆ టైం కేవలం నీకోసమే దాచి ఉంచాను. ఆ సమయానికే అతను నాకు ప్రపోజ్ చేయబోతున్నాడని నేను ఊహించాను. అంతేకాదు, నాకోసం ఎలాంటి ఉంగరం రెడీ చేశాడో కూడా కనిపెట్టేశాను. నేను నా పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆ రోజుకోసం చాలా అందంగా తయారయ్యాను. కాని ఆ రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఆదిత్య నన్ను సిటీ సెంటర్లోని ఒక బార్లో చూశాడు. అతని సూట్ నలిగిపోయి ఉంది. చేతిలో నలిగిపోయిన గులాబీ పూల బొకే ఉంది. చూడటానికి చాలా నీరసంగా ఓడిపోయిన వాడిలా కనిపిస్తున్నాడు. కాని నేను మాత్రం ఒక వీఐపీ బూత్లో కూర్చుని నా ఫ్రెండ్స్ గ్యాంగ్తో ముచ్చట్లు పెడుతూ నవ్వుతూ డ్రింక్ చేస్తున్నాను. మీరా, నువ్వు నాకు ఏం ప్రామిస్ చేశావో గుర్తుందా? అతను అలా అడిగేసరికి నేను ఒక్కసారిగా కంగారుపడ్డాను. ఏం చెప్పాలో తోచలేదు. ఎందుకంటే నేను నిజంగానే మర్చిపోయాను. ఆదిత్య బాధతో కూడిన నవ్వు నవ్వి తన ఎమోషన్స్ని ఆపుకుంటూ నీరసంగా అడిగాడు. మీరా, ఇలా ఎన్నిసార్లు జరిగింది? పని పేరుతో నేను అతన్ని మర్చిపోయి ఇలా ఎంతమంది ముందు ఒంటరిగా వదిలేశానో నాకే లెక్కలేదు. కాని ఆదిత్యకి అంత కోపం రావడం అదే మొదటిసారి. మేము కలిసి ఉండే చిన్న అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. 3 రోజుల వరకు నన్ను కాంటాక్ట్ చేయలేదు. 4వ రోజు అతని నాకు మొదట మెసేజ్ చేశాడు. మీరా, నేను నీ వివరణ కోసం వెయిట్ చేస్తున్నాను. దానికి నా సమాధానం, మనం విడిపోదాం. ఆదిత్యకి ఎంత కోపం వచ్చినా నన్ను వదిలేయాలని అతను ఎప్పుడూ అనుకోలేదు. దాంతో అతను కంగారుపడి నాకు ఫోన్ చేశాడు. అతని గొంతు పూర్తిగా మారిపోయింది. నువ్వు మర్చిపోయావు, అంతేకదా? నాకేం కోపం లేదు. నేను అలా కోప్పడకుండా ఉండాల్సింది. ఇకపై నీమీద ఎప్పుడు కోపడను మీరా. ప్లీజ్, బ్రేకప్ అని మాత్రం అనకు. కాని నేను మాత్రం అతనికి అసలు చేతకాదని, అతని దగ్గర డబ్బు లేదని, ఎప్పుడూ నా వెనకాలే పడుతూ విసిగిస్తున్నాడని, అతనితో ఉండి అలసిపోయానని అన్నాను. నాకు తోచిన అత్యంత ఘోరమైన మాటలన్నింటినీ కత్తుల్లా మార్చి ఆదిత్య గుండెల్లో గుచ్చాను. అలా ఆదిత్యని విసిరిపరేసింది నేనే. ఇవన్నీ గుర్తొచ్చేసరికి ఆదిత్య సూట్ చేతిని పట్టుకున్న నా చెయ్యి ఒక్కసారిగా సూదులు గుచ్చినట్టు అనిపించింది. నొప్పితో నా చేతులు దానంతటా అదే వదిలేశాయి. మీరా, నేను నీలాంటివాడిని కాను. నేను వదిలేస్తున్న నా చేతిని ఆదిత్య ఒక్కసారిగా గట్టిగా పట్టుకుని బాధగా నవ్వుతూ అన్నాడు. నేను నీ అంత హృదయంలేని వాడిని కాను. ఆదిత్య నన్ను అడ్రస్ అడగ్గానే నా చేతికి ఉన్న హాస్పిటల్ బ్యాండ్ కనిపిస్తుందేమో అని నేను నా చొక్కా చేతులపైకి మలవబోయాను. కాని మరుక్షణమే నన్ను నేను ఆపుకుని మా ఇంటి ఏరియా పేరు చెప్పేసి ఊరుకున్నాను. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను అతని కోట్లాది రూపాయల లగ్జరీ కార్ లోపలివైపు అంతా అలా పిచ్చిదానిలా చూస్తూ ఉండిపోవడాన్ని ఆదిత్య గమనించాడు. అతని ముఖం కొంచెం గంభీరంగా మారింది. నొక్కిపెట్టిన గొంతుతో నన్ను అడిగాడు. నువ్వు ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు బాధపడుతున్నావా అని అతను అడుగుతున్నాడని నాకు అర్థమైంది.
ఆ రోజుల్లో మేమిద్దరం చాలా సాధారణ కుటుంబాల నుండి వచ్చి ఒక మామూలు కాలేజీలో చదువుకున్నవాళ్లం. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. చదువు పూర్తికాగానే మా సీనియర్ సిస్టర్ రికమెండేషన్తో ఒక పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. దాంతో నేను అప్పుడే సొసైటీలో ఉన్నత క్లాసులోకి అడుగుపెట్టాను. కాని ఆదిత్య మాత్రం ఎవరితోనూ అంతగా కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. అతని కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు. పెట్టుబడి లేక అతను పెట్టిన బిజినెస్ కూడా ఫెయిల్ అయింది. కాని ఈ 3 ఏళ్లలో అతని బిజినెస్ క్లిక్ అయి అతను ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయిపోయాడు. నేనేమో ఏమీ లేనిదానిలా మిగిలిపోయాను. ఎంత పేదరికంలోకి వెళ్లిపోయానంటే కనీసం ఉండటానికి ఇల్లు లేక హైదరాబాద్ వదిలేసి ఈ చిన్న సిటీకి పారిపోయి వచ్చాను. నేను నా మణికట్టును గట్టిగా పట్టుకుని నవ్వుతూ అన్నాను, ఆదిత్య, నేను చేసే ఏ పనికైనా ఎప్పుడూ పశ్చాత్తాపపడనని నీకు తెలుసుకదా. స్టీరింగ్ వీల్ పట్టుకున్న ఆదిత్య చేతులు ఒక్కసారిగా బిగుసుకుపోయాయి. అతని వేళ్లు తెల్లగా మారిపోయాయి. అతను బాధగా నవ్వుతూ అన్నాడు, నువ్వు నాతో బ్రేకప్ చెప్పిన మరుసటి రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయావు. నీకు ప్రాణమైన ఉద్యోగాన్ని కూడా వదిలేశావు. ఎంత సులభంగా వెళ్ళిపోయావు. కనీసం నా పేరుకూడా నీకు గుర్తులేదు. నేను నా చేతులను ఇంకా గట్టిగా నలుపుకున్నాను. అప్పుడే ఆదిత్య బొంగురుపోయిన గొంతుతో మళ్ళీ అన్నాడు, మీరా, ఈ ఇన్నేళ్లలో నేను మాత్రం ప్రతిరోజూ బాధపడుతూనే ఉన్నాను. నీమీద కోప్పడినందుకు, ఆ 3 రోజులు ఇంటికి రాకుండా నిన్ను వదిలేసినందుకు, నిన్ను ఆపుకోలేకపోయినందుకు నేను రోజురోజుకు నరకం చూశాను. మా పాత ఇళ్ల ఏరియా దగ్గర కార్ ఆగింది. ఆదిత్య తన చివరి మాటగా ఇలా అన్నాడు, కాని మీరా, నాకు కూడా ఆత్మగౌరవం ఉంది. కార్ డోర్ లాక్ చిన్న శబ్దంతో తెరుచుకుంది. 3 ఏళ్ల క్రితం మా మధ్య ఎలాగైతే అంతా ఒక్కసారిగా ఆగిపోయిందో ఈ రోజుతో దానికి పూర్తిగా ముగింపు పడినట్టు అనిపించింది. నేను నా శక్తినంతా కూడదీసుకుని మెట్లు ఎక్కి 5వ అంతస్తులో ఉన్న నా రూంకి వెళ్లాను. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టగానే నా శరీరం ఒక్కసారిగా కింద పడిపోయింది. నా మోకాళ్లలో తలదాచుకుని ఏడవడం మొదలుపెట్టాను. నా బుర్ర అంతా పాడైపోయినట్టు అనిపించింది. నా మనసంతా ఆదిత్య జ్ఞాపకాలతో నిండిపోయింది. నాకు కాలేజీలో ఆదిత్య మొదటిసారి కలిసిన రోజు గుర్తొచ్చింది. అప్పుడు మేమిద్దరం ఒక డిబేట్ పోటీలో ఉన్నాం. ఆ డిబేట్ టాపిక్, ప్రేమకులో ఎక్కువ ప్రాక్టికాలిటీ కావాలా లేక ఎమోషన్ కావాలా? మేమిద్దరం సెకండ్ డిబేటర్లం. నేను ఎమోషన్స్ వైపు ఉంటే ఆదిత్య నాకు ఆపోజిట్లో ప్రాక్టికాలిటీ వైపు ఉన్నాడు. ఆ రోజుల్లో అతను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లోనే మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ ఇంటెలిజెంట్ అబ్బాయిగా పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా, చాలా షార్ప్గా ఉండేవాడు. ఆ డిబేట్ మొత్తం అతను నిజంగానే ప్రాక్టికాలిటీకి నిలువెత్తు రూపంలా మాట్లాడాడు. నిజంగానే ఆ డిబేట్లో అతనే గెలిచాడు. కాని కాంపిటీషన్ అయిపోయాక అతను నన్ను ఒక మూలన ఆపాడు. మీరా, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నందుకు సారీ. ఈ ప్రేమ అనే టాపిక్ మీద నిన్ను ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలి అన్నాడు. అతను కాసేపు ఆగి నా కళ్లలోకి చాలా సీరియస్గా చూస్తూ అడిగాడు, మీరా, నీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడిన అదే ఆదిత్య నిజానికి నన్ను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. నాకు అది నమ్మబుద్ధి కాలేదు. నామీద అతనికున్న ప్రేమను నేను అనుమానించాను. కాని ఆ తర్వాత మేము నిజంగా డేటింగ్ చేయడం మొదలుపెట్టాక నాకు అర్థమైంది, ఆదిత్య నిజంగా చాలా మంచివాడు, ప్రాణం ఇచ్చేంత ప్రేమికుడు. 3 ఏళ్ల క్రితం నేను అతన్ని అంత దారుణమైన మాటలతో అవమానించినప్పుడు కూడా ఆదిత్య నామీద అస్సలు కోప్పడలేదు, గట్టిగా అరవలేదు. బదులుగా అతను ఏడుస్తూ నన్ను క్షమించమని అడిగాడు. నాదే తప్పు మీరా, ప్లీజ్ నాకు ఇంకొంచెం టైం ఇవ్వు. నేను అతన్ని అంత ఘోరంగా వదిలేసి వచ్చాను. కాని ఈరోజు మళ్లీ కలిసినప్పుడు కూడా అతను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం రావడంతో నా ఆలోచనలు ఆగిపోయాయి. నేను లేచివెళ్లి పిచ్చిదానిలా తలుపు తీశాను. వెళ్లిపోయిన ఆదిత్య మళ్లీ నా తలుపు ముందే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు బాగా ఎర్రబడి ఉన్నాయి. నా గుండెమీద ఎవరో పెద్ద సుత్తితో కొట్టినట్టు అనిపించింది. నేను అలాగే షాక్లో నిలబడిపోయాను. ఆదిత్య చాలా కంగారుగా అడగడం వినిపించింది. నువ్వు రామారావు సర్ ఇంట్లోనే నీ టాబ్లెట్స్ మర్చిపోయి వచ్చావని అతను చెప్పాడు. అసలు నీకు ఏమైంది? ఎలాంటి జబ్బు చేసింది? నువ్వు? నేను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని ఆదిత్య మాటలను మధ్యలోనే కట్ చేస్తూ అన్నాను, అవి మామూలు హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే. కంటి చూపుకి మంచిదని వాడుతున్నాను. ఆదిత్య, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు. ఇదేం సినిమాలో లాగా పెద్ద జబ్బులు రావడం, దానివల్ల విడిపోవడంలాంటి సెంటిమెంట్ స్టోరీ కాదు. మనం విడిపోవడానికి కారణం నాకు నీతో బోర్ కొట్టింది, అందుకే బ్రేకప్ చేశాను. అంతకుమించి వేరే రీజన్ లేదు. నేను చాలా పొగరుగా నవ్వుతూ అన్నాను. అప్పట్లో నిన్ను లైన్లో పెట్టినప్పుడు కూడా నా మనస్కు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్లాను, అంతే. ఆదిత్య పెదవులు వణికాయి. అతని కళ్లలో ఎంతో బాధ, అయోమయం కనిపించాయి.
ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు. బహుశా అతనికి మేము లవ్లో పడిన రోజులు గుర్తొచ్చి ఉంటాయి. ఆ రోజుల్లో ఆదిత్య నన్ను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతావా అని అడిగితే నేను లేదన్నాను. ఒక రౌడీలాగా అతని దగ్గరకు వెళ్లి ఆట పట్టిస్తూ ఇలా అన్నాను. నీతో ఒకసారి ట్రై చేయాలని ఉంది. కలిసి ఉంటే మెల్లగా ప్రేమ పుడుతుందేమో చూద్దాం. ఆదిత్య నన్ను చూడగానే ప్రేమించాడు. కాని నాకు మాత్రం కేవలం అతని లుక్స్ మాత్రమే నచ్చాయి. మాది కాలేజీ రోజుల్లో వచ్చే ఒక చిన్న లవ్ స్టోరీలా మిగిలిపోవాల్సింది. కాని ఆదిత్య అప్పుడు నా ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు. మీరా, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. అతని మెడమీద వేయబోయిన నా చేతిని విసిరికొట్టి నన్ను కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. మొదట ప్రపోజ్ చేసింది ఆదిత్యనే అయినా చివరకు అతని వెనకాల పడింది మాత్రం నేనే. నేను పుట్టుకతోనే చాలా అల్లరిపిల్లని. ఎంతగా అతని వెనకపడ్డానంటే చూసేవాళ్లంతా నేను అతని ప్రేమలో పిచ్చిదానినైపోయాను అనుకున్నారు. కాని ఆదిత్యకి మాత్రమే తెలుసు, అతనికి ఎప్పుడు తెలుసు, నా ప్రేమ వెనుక ఉన్నది కేవలం అతన్ని లొంగతీసుకోవాలనే ఒక పంతం మాత్రమే అని. మా రిలేషన్షిప్ని నేను చాలా తక్కువ చేసి మాట్లాడి నేను ఎంత దుర్మార్గురాలినో అన్నట్టు ప్రవర్తించిన తర్వాత ఆదిత్య నన్ను చూసి ఒక్కసారిగా హమ్మయ్య అన్నట్టు నవ్వాడు. మీరా, నీకు ఎలాంటి జబ్బులేదు కదా, అంతే చాలు నాకు అన్నాడు. అతనికి నామీదు ఉన్న అంతటి నిఖార్సైన ప్రేమను నేను ఎలా తట్టుకోగలను? నా గోళ్లను నా అరచేతిలోకి గట్టిగా గుచ్చుకున్నాను. చాలా నొప్పి పుట్టింది. కళ్లల్లో వస్తున్న నీళ్లను ఆపుకుంటూ ఇంకాస్త గట్టిగా వెటకారంగా అన్నాను. ఇంకేమనుకున్నాం? నాకు ఏదో పెద్ద జబ్బు చేసిందనో లేక యాక్సిడెంట్ అయిందనో నేను నీకు బ్రేకప్ చెప్పాను అనుకున్నావా? నేను కౌంటర్ దగ్గర ఉన్న నా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తీసి అతని చేతిలో పెట్టాను. ఇది నా లేటెస్ట్ హెల్త్ రిపోర్ట్. చూస్తావా చూడు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. ఆదిత్య కాసేపు ఆలోచించి నిజంగానే ఆ రిపోర్ట్స్ తీసుకున్నాడు. తలదించుకుని ప్రతి పేజీని చాలా సీరియస్గా తిరిగేసి చూశాడు. నా గుండె ఒక్కసారిగా ఆగి మళ్లీ కొట్టుకుంది. పర్లేదు, నా ఆర్గాన్స్, అవయవాలు, నా బాడీ అన్నీ ఫిజికల్గా చాలా హెల్తీగా ఉన్నాయని రిపోర్ట్లో ఉంది. నువ్వు నిజంగానే అలాగే ఊహించుకుని ఇన్నేళ్లు నాకోసం వెయిట్ చేస్తున్నావా? నేను ఇంకాస్త ఘోరంగా మాట్లాడాను. ఆదిత్య, నీకు అస్సలు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? అవును, నేను సరిగ్గా అలాగే అనుకున్నాను. ఆదిత్య ఒక్కసారిగా తలపైకెత్తి చూశాడు. అతని కళ్లల్లో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. నువ్వు చాలా త్వరగా అంతా తుడిచేసుకుని వెళ్ళిపోయావు. నీ కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ చేశావు. నన్ను వదిలేశావు సరే, కాని నీకు అంతగా ఇష్టమైన నీ ఫ్రెండ్స్ని కూడా ఎందుకు దూరం పెట్టావు? కాలేజీ రోజుల్లోనే నా ఫ్యామిలీని నేను కోల్పోయాను. నా ఫ్యామిలీ వల్ల నేను వెళ్ళిపోలేదు కాబట్టి ఖచ్చితంగా నా హెల్త్ ప్రాబ్లం వల్లే వెళ్ళిపోయావు అని ఆదిత్య నమ్మాడు. మీరా, నేను నిన్ను ఎప్పుడూ వదిలేయలేదు. ఇన్నేళ్లుగా నీకోసమే వెతుకుతున్నాను. కాని ఆ మెడికల్ రిపోర్ట్లో అంతా నార్మల్గా ఉండటంతో తను ఊరికే ఎక్కువగా ఊహించుకున్నానని అనుకున్నాడు. అతను బాధగా నవ్వుకుంటూ నన్ను ఒక పిచ్చోడిని అనుకో అన్నాడు. నేను నా వేళ్లను గట్టిగా పట్టుకుని నచ్చినట్టు ముఖం పెట్టి అన్నాను. ఎందుకంటే ఆదిత్య, నువ్వు చాలా మొండివాడివి. మీరా, నన్ను ఇంకా రెచ్చిగొట్టుకు. ఆదిత్య కళ్ళు మూసుకుని ఆ రిపోర్ట్స్ నా చేతికి తిరిగి ఇచ్చేశాడు. అతను అన్నాడు, నీ ఇష్టప్రకారమే నేను రేపు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను ఆ రిపోర్ట్స్ని చేతిలో గట్టిగా పట్టుకున్నాను. ఆదిత్య వెళ్తూ అన్న మాటలే నా మైండ్లో తిరుగుతున్నాయి. అతను వెళ్లేటప్పుడు అతని ముఖంలో ఒక ప్రశాంతత ఉన్నా కళ్లల్లో మాత్రం ఒక వెలితి కనిపించింది. మీరా, నువ్వు బాగున్నావు కదా, నాకు అంతే చాలు. ఒక్కసారిగా నా కాళ్ళు వణికాయి. పడిపోకుండా గోడను పట్టుకున్నాను. అక్కడ కౌంటర్ మీద ఒక సింగిల్ పేపర్ మిగిలిపోయింది. నేను ఆదిత్యకి చూపించకుండా దాచిన ఏకైక పేపర్ అది. నా కళ్ల వెంట నీళ్లు కారి ఆ పేపర్ మీద ఉన్న అక్షరాలు మసకబారిపోయాయి. కాని నాకవన్నీ స్పష్టంగా గుర్గుర్తున్నాయి. ఆ డయాగ్నసిస్ రిపోర్ట్ పైన ఉన్న అక్షరాలు. 3 ఏళ్ల క్రితం ఆ రాత్రి ఆదిత్య కోపంతో వెళ్ళిపోయాక నాకు ఒక్కసారిగా నా పరిస్థితి అర్థమైంది. నేను హాస్పిటల్కి వెళ్లాను. మరుసటి రోజే డాక్టర్ నాకు ఈ రిపోర్ట్ ఇచ్చాడు. అది చూసి మొదట నాకు నవ్వొచ్చింది. డాక్టర్, ఏదో తప్పు జరిగింది. నా వయసు కేవలం 26 కదా అన్నాను. మేము ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇదొక చిన్న అనుమానం మాత్రమే. నువ్వు మరికొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఆ డాక్టర్ నావైపు జాలితో చూస్తూ నిట్టూర్చాడు. ఈ అల్జీమర్స్, జ్ఞాపకశక్తి కోల్పోయే జబ్బు ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. కాని ఇప్పటివరకు రికార్డ్ అయినదాని ప్రకారం అతి చిన్న వయసులో ఈ జబ్బు వచ్చిన పేషెంట్ వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. నేను అతనికంటే 7 ఏళ్లు పెద్దదాన్ని. నాకెందుకు రాకూడదు? విధి మనల్ని దారుణంగా దెబ్బకొట్టినప్పుడు ఆ బాధను తట్టుకోలేక మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం. కాని చివరకు ఏ సమాధానం లేక నిస్సహాయంగా మిగిలిపోతాం. నేను పిచ్చిదానిలా రూంకి తిరిగి వచ్చాను.
ఆదిత్య కోపంతో వెళ్ళిపోయినా అతను పక్కనే ఉన్న చిన్న హోటల్లోనే ఉంటున్నాడని నాకు తెలుసు. అతను నన్ను వదిలి దూరంగా వెళ్లలేడు. ఆ ముందు రోజు రాత్రి అతను నాకోసం సూప్ చేసి పెట్టాడు. ఈరోజు పొద్దున కూడా నాకోసం దొంగతనంగా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్లాడు. నిన్న రాత్రి అతను తెచ్చిన ఆ రోజా పూల బొకే కొంచెం వాడిపోయినా అతను వాటిని నీట్గా కట్ చేసి కిటికీ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్లో పెట్టాడు. ఆ బొకేవైపు చూస్తూ నేను ఏడుస్తూనే నవ్వాను. ఆ అమాయకపు ఆదిత్య తను నాకు చేయబోయే ప్రపోజల్ ప్లాన్ని చాలా సీక్రెట్గా దాచాను అనుకుంటున్నాడు. కాని అతనికి తెలియదు. రాత్రిపూట నన్ను పట్టుకుని పడుకున్నప్పుడు అతను నిద్రలో వాగుతూ ఇలా అనేవాడు, మీరా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎంత దురదృష్టం! ఆదిత్య నాకోసం ప్లాన్ చేసిన ఆ ప్రపోజల్ని నేను కళ్ళారా చూడలేకపోయాను. మా పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో ఇలా జరిగింది. కాని నేను ఆ చీకటి లోయలోకి పడిపోయే ముందే నేను ప్రాణంగా ప్రేమించే మనిషిని నానుండి దూరంగా నెట్టేయగలిగాను. అందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఆదిత్యని మళ్లీ చూస్తానని అనుకోలేదు. ఆ రోజు మాట చెప్పకుండా వెళ్ళిపోవడంతో పోలిస్తే ఈరోజు నేను అతన్ని పూర్తిగా నా జీవితం నుండి పంపించేశాను. అయినా నా మనసు ప్రశాంతంగా లేదు. అందుకే ఆదిత్య వెళ్ళిపోయిన కాసేపటికే నేను వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఇంకో చోటికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పుడే వెళ్ళకపోతే కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని కూడా మర్చిపోతానని నాకు తెలుసు. కాని నేను చేతిలో చెత్త కవర్ పట్టుకుని తలుపు తీయగానే ఆదిత్య నార్మల్ షర్ట్, ప్యాంట్ వేసుకుని అక్కడ కారిడార్లో గోడకు ఆనుకుని నిలబడి ఉన్నాడు. నా శబ్దం విని అతను నా వైపు చూశాడు. అతని కళ్ళు నా అబద్ధాలన్నింటినీ కనిపెట్టేస్తున్నట్టు ఉన్నాయి. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నువ్వు అప్పుడే వెళ్ళిపోయావు అనుకున్నాను అని అడిగాను. ఒక వస్తువు ఇవ్వడానికి వచ్చాను. ఇది ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నాడు. అతను తన కుడిచేతి పిడికిలిని తెరిచి ఒక చిన్న వెల్వెట్ బాక్స్ని చూపించాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఏంటిది అని గొంతు పెంచి అడిగాను. నేను నా పెదవులను గట్టిగా నొక్కుకుంటూ ఆ బాక్స్ తీసుకున్నాను. కంగారుతో నాకు ఊపిరి ఆడనట్టు అయింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల తెల్లటి రక్తకమలం పూల ఆకారంలో ఉన్న ఒక ఇయర్ రింగ్, చెవి రింగు ఉంది. డిజైన్ సింపుల్గా ఉన్నా అది ఒక ఫేమస్ బ్రాండ్కి చెందిన కస్టమైజ్డ్ పీస్. నువ్వు అప్పట్లో ఎప్పుడు చెప్పే బ్రాండ్ ఇది. ఇప్పుడు కూడా నీకు ఇది ఇష్టమో లేదో నాకు తెలియదు అన్నాడు. అవును, నాకు ఆ బ్రాండ్లో వచ్చే పూల డిజైన్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఆదిత్య తన పాకెట్ మనీని అరనెల దాచుకుని నాకోసం ఒక జత కొని తెచ్చాడు. అతని కష్టాన్ని చూసి నేను మురిసిపోతూనే బాధపడి ఇలా అన్నాను, నాకు రక్తకమలం పూలంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టైం వాళ్ళు ఈ డిజైన్ తెచ్చినప్పుడు నాకు కొనివ్వు. అతను అన్నాడు, సరే, నేను ఫ్యూచర్లో బాగా డబ్బు సంపాదించాక కేవలం నీకోసమే ఒక స్పెషల్ రక్తకమలం ఇయర్ రింగ్ డిజైన్ చేయిస్తాను. అప్పుడు నేను అది కేవలం నన్ను కాకాపట్టడానికి చెప్పిన మాట అనుకున్నాను. కాని ఇన్నేళ్ల తర్వాత నిజంగానే నా చేతిలోకి ఆ రక్తకమలం ఇయర్ రింగ్ వస్తుందని అస్సలు ఊహించలేదు. నా గొంతు తడారిపోయింది. దాన్ని రిజెక్ట్ చేయాలని అనుకున్నా మనసు ఒప్పలేదు. నేను ఆ బాక్స్ తీసుకుని నా కళ్లల్లో ఎమోషన్స్ని దాచడానికి వెంటనే టాపిక్ మార్చాను. రేపు నీ ఫ్లైట్ ఏ టైంకి? నేను ఆ గిఫ్ట్ తీసుకోవడం చూసి ఆదిత్య కొంచెం రిలాక్స్ అయ్యాడు. నా మాట విని అతను కాసేపు ఆగి, రేపా అని అడిగాడు. అవును, నువ్వు రేపు హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్తున్నావు కదా. నేను మాట పూర్తి చేయకముందే నా జేబులో ఉన్న ఫోన్ మోగింది. నేను అలవాటు ప్రకారం ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ కారిడార్లో ఒక వాయిస్ గట్టిగా వినిపించింది. వైఫ్, నువ్వు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావా? ఆ మాట ఆదిత్యకి స్పష్టంగా వినిపించింది. అతను ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతని కళ్లల్లో అంతా శూన్యం కనిపించింది. నేను అలాగే స్టన్ అయి నిలబడ్డాను. ఆదిత్య చాలా బొంగురుపోయిన గొంతుతో ఒక పేరు పిలిచాడు, లియో. నేను నా చేతిలో ఉన్న బాక్స్ని గట్టిగా పట్టుకుని నవ్వు నటిస్తూ అన్నాను, నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. సో, ఆదిత్య, 3 ఏళ్లు అయిపోయింది కదా, నువ్వు కూడా? ఆదిత్య ముఖం ఒక్కసారిగా తెల్లగా పాలిపోయింది. అతను నన్ను నమ్మలేనట్టు చూస్తూ ఒక్కో ముక్క చాలా నెమ్మదిగా అడిగాడు. అతని ముఖంలో ఎంత నిరాశ కనిపించిందంటే నేను అవునని చెప్తే అతని ప్రపంచం మొత్తం కూలిపోయేలా ఉంది. నేను తలదించుకుని అతని కళ్లల్లోకి చూడకుండా అబద్ధాన్ని కంటిన్యూ చేశాను. మనం విడిపోయి 3 ఏళ్లు అయింది. నాకంటూ ఇప్పుడు ఒక లైఫ్ ఉంది. నువ్వు కూడా గతాన్ని వదిలేసి ముందుకు వెళ్తావని ఆశిస్తున్నాను. నేను ఆగిపోయాను. నా నోటివెంట ఇంకో ముక్క కూడా రాలేదు. అతను తన ముఖాన్ని చేతులతో దాచుకుని గోడకు ఆనుకుని మెల్లగా కింద కూర్చుండిపోయాడు. అతని భుజాలు వణుకుతుంటే తను ఆపుకోలేక వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఒక చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఆ క్షణంలో నా గుండె ముక్కలేపోయింది. నేను ఏమాత్రం ఆలోచించకుండా నా చేతులు అతనివైపు చాపాను. కాని అంతలోనే ఆదిత్య నన్ను గట్టిగా లాగి
తన కోగిట్లోకి తీసుకున్నాడు. అతని కన్నీళ్లతో నా మెడ మొత్తం తడిసిపోయింది. ఆదిత్య ఏడుస్తూ నా పేరునే పదే పదే కలవరించాడు. మీరా? నా గుండె బరువెక్కిపోయింది. అతన్ని దూరం పెట్టడానికి అంత పెద్ద అబద్ధం చెప్పినందుకు బాధపడుతూ అతని వీపు నిమిరాను. ఆదిత్య మెల్లగా నన్ను వదిలి నా వైపు చూశాడు. అతను బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా ఇన్వైట్ చేశాడు. నేను నీకు ట్రీట్ ఇస్తాను. నీ హస్బెండ్ని కూడా తీసుకురా. నిజానికి ఆ లియో అనేది నేను కొనుక్కున్న ఒక స్మార్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్. నేను అవసరమైతే తప్ప ఇల్లు వదిలి బయటకు వెళ్లను. కాని ఒక్కోసారి నా జబ్బు తీవ్రత ఎక్కువైనప్పుడు నాకే తెలియకుండా బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేస్తాను. అందుకే నా లొకేషన్ని కనుక్కోవడానికి ఆ ఏఐ రోబోట్ నాకు తరచూ ఫోన్ చేసేలా సెట్ చేసుకున్నాను. నార్మల్ రోజుల్లో అది నాకు తోడుగా ఉంటూ నా ఒంటరితనాన్ని పోగొడుతుంది. అది నన్ను వైఫ్ అని పలవడానికి కారణం. అల్జీమర్స్ పేషెంట్స్ జ్ఞాపకశక్తి కోల్పోయి కంగారు పడుతున్నప్పుడు అత్యంత ఆత్మీయులైన వాళ్లు అలా పిలిస్తే వాళ్లు త్వరగా నార్మల్ స్థితికి వస్తారట. అందుకే నేను ఆ ఏఐ వాయిస్ని మా కాలేజీ రోజుల్లో ఉన్న ఆదిత్య వాయిస్లా మార్చుకున్నాను. ఇందాక ఆదిత్యకి ఎక్కడ డాట్ వస్తుందో అని నేను వెంటనే ఫోన్ కట్ చేశాను. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి అనుమానం రాలేదు. అతను నన్ను భోజనానికి రమ్మని బలవంతం చేశాడు. పాత ఫ్రెండ్స్ కలిశారు అనుకుందాం. ప్లీజ్ నన్ను ఒక్కసారి ట్రీట్ ఇవ్వనివ్వు, సరేనా? నేను నో చెప్పలేక ఒప్పుకున్నాను. నేను రెడీ అవుతానని లోపలికి వెళ్లి ఆ ఏఐని ఆఫ్ చేసి నా చేతికున్న ట్రాకింగ్ బ్యాన్ని విప్పేసి నా మెడికల్ రిపోర్ట్స్, టాబ్లెట్స్ అన్నీ దాచేశాను. రెస్టారెంట్కి వెళ్లే దారిలో ఆదిత్య నా హస్బెండ్ గురించి అడుగుతూనే ఉన్నాడు. నీ హస్బెండ్ ఎప్పుడూ ఇంటికి రాడా? నేను అప్పటికప్పుడు ఒక అబద్ధం అల్లేశాను. అతనికి చాలా వర్క్ ఉంటుంది, బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్లాడు. ఆ మాటకి ఆదిత్యకి ఎందుకు అంత కోపం వచ్చిందో తెలియదు కాని అతని గొంతులో కోపం స్పష్టంగా తెలిసింది. బిజినెస్ ట్రిప్ అని నిన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తాడా? ఆదిత్య శ్వాస వేగంగా ఆడింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. మీరా, నేను గనుక నీ ప్లేస్లో ఉంటే నిన్ను ఎప్పుడూ అలా వదిలేయను. అతను నా చెయ్యి పట్టుకుని ఏడుస్తున్నట్టుగా చాలా జాలిగా బ్రతిమిలాడాను. మీరా, నా గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వు నన్ను జస్ట్ ఆప్షన్లా ఉంచుకున్నా నాకు పర్లేదు. నేను ఒక్కసారిగా షాక్ అయి సోఫా వెనక్కి జరిగాను. అప్పట్లో నా ప్రపోజల్స్ని రిజెక్ట్ చేస్తూ తన పద్ధతులు ముఖ్యం అనుకున్న అదే ఆదిత్య ఇప్పుడు నన్ను ఇంకొకరి నుండి దొంగిలించడానికి కూడా సిద్ధపడిపోతున్నాడా? నేను మాటరాక అలాగే ఉండిపోయాను. అంతలోనే నాకేదో తేడాగా అనిపించింది. ఆదిత్య ఇందాక కార్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు నా చెయ్యి ఎలా పట్టుకున్నాడు? మేము హోటల్కి వెళ్ళాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చాం? నేను చుట్టూ చూశాను. నేను నా రూంలోని సోఫా మీద కూర్చుని ఉన్నాను. బయట సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆదిత్య నా ముందు మోకాళ్లమీద కూర్చుని ఉన్నాడు. నా జ్ఞాపకాల్లోని ఇంకొక భాగం తుడిచిపెట్టుకుపోయింది. అల్జీమర్స్ అనేది జ్ఞాపకాలను తుడిచేసే ఒక రబ్బర్ ఎరేజర్ లాంటిది అంటారు. అది పేషెంట్ మైండ్లోని జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తుడిచేస్తూ వస్తుంది. ఇతరుల గుర్తులను మాత్రమే కాదు, మన ఉనికిని కూడా అది లేకుండా చేస్తుంది. జ్ఞాపకాలన్నీ పూర్తిగా పోయిన రోజు మనం బతికున్న శవంలా మారిపోతాం. దీనికోసం నేను ఎప్పుడో మానసికంగా ప్రిపేర్ అయ్యాను. కాని ఆదిత్య నా కళ్లముందే ఉన్నప్పుడు అతనికి సంబంధించిన జ్ఞాపకాలు నా మైండ్ నుండి డిలీట్ అయిపోయాయని తెలిసేసరికి నాలో ఒక పెద్ద భయం పుట్టింది. నీళ్లలో మునిగిపోతున్న మనిషిలా అయిపోయాను. నా గొంతు వణుకుతుండగా అతన్ని అడిగాను. ఆదిత్య పెదవులు గట్టిగా నొక్కుకున్నాడు. నా చెయ్యి పట్టుకున్న అతని చెయ్యి కూడా వణుకుతోంది. నేను నా ప్రశ్నను మళ్ళీ అడిగాను. నీకు ఎప్పుడు తెలిసింది? ఆదిత్య నన్ను హత్తుకుని బొంగురు గొంతుతో అన్నాడు. మనం విడిపోయి 5 ఏళ్లు అయింది. అంటే ఇందాక అతను నాతో మాట్లాడుతూ 3 ఏళ్లు అన్నప్పుడు నేను అవునని అన్నాను. అక్కడే నా తప్పు బయటపడింది. 3 ఏళ్లు కాదు, మేము విడిపోయి 5 ఏళ్లు అయింది. ఆదిత్య ఇందాక చాలా జాలిగా ఏడ్చాడు. అతను తలుపు దగ్గర నిలబడి నాకు గిఫ్ట్ ఇచ్చిన క్షణం నాకు గుర్తొచ్చింది. ఈరోజే ఆదిత్య హైదరాబాద్ వెళ్లాల్సిన రోజు. ఆదిత్య, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను అతన్ని దూరం పెడుతూ నిలదీస్తున్నట్టు అడిగాను. నువ్వు హైదరాబాద్ తిరిగి వెళ్లడం లేదా? ఆదిత్య ఆ ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ నీ పక్కన ఎవరో ఒకరు ఉండాలి అన్నాడు. అయితే ఏంటి? నువ్వు నా జీవితాంతం నాతోనే ఉండిపోతావా? ఆదిత్య ఏమాత్రం ఆలోచించకుండా మీరా, నేను ఉంటాను అన్నాడు. నా గుండెలో ఎవరో గట్టిగా పొడిచినట్టు అనిపించింది. నా ప్రాక్టికాలిటీ అంతా కొట్టుకుపోయింది. ఆదిత్య నన్ను తనతో పాటు హైదరాబాద్ రమ్మంటున్నాడు. నేను మళ్లీ నవ్వుతూ అడిగాను. ఆదిత్య, నువ్వు మా మధ్య మూడో వ్యక్తిలా ఉండాలనుకుంటున్నావా? అతనికి ఇంకా లియో అనేది ఒక రోబోట్ అని తెలియదు. అయినా అతను అవేమీ పట్టించుకోకుండా ఇలా అన్నాడు.
నాకు ఎలాంటి సంబంధం అక్కర్లేదు, కానీ నీకు తోడు కావాలి. అసలు నా జబ్బు ఏంటో నీకు తెలుసా? అల్జీమర్స్ అంటే ఏంటో నీకు నిజంగా అర్థమవుతోందా? ఒకరోజు వస్తుంది. అప్పుడు నేను నిన్ను మర్చిపోతాను, నన్ను నేను మర్చిపోతాను, అంతా మర్చిపోతాను. మన 8 ఏళ్ల జ్ఞాపకాలను నేను ఒక్క క్షణంలో మర్చిపోగలను. ఆ క్షణం ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. నాకు ఆదిత్య అమాయకత్వం చూస్తే కోపమొచ్చింది. అతని మొండితనం చూస్తే కోపమొచ్చింది. అంతటి పద్ధతులుగల మనిషి నాకోసం తన సూత్రాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నందుకు నామీద నాకే కోపమొచ్చింది. ఈ మరుపు అనేది అల్జీమర్స్లో వచ్చే చాలా చిన్న లక్షణం మాత్రమే. నా మెదడు కుంచించుకుపోతుంది. నా నరాలు పాడైపోతాయి. నేను కదలలేను. నా ప్రవర్తన మారిపోతుంది. చివరకు నేను కేవలం ఊపిరి ఉన్న ఒక శవంలా మిగిలిపోతాను. నేను ఆదిత్యవైపు చూసి ఏడుస్తూ అన్నాను, ఆదిత్య, ఇందులో అత్యంత దారుణమైన విషయం ఏంటో తెలుసా? నాకు ఆ స్థితిలో ఉన్నానని కూడా తెలియదు. నువ్వు కూడా నన్ను కాపాడలేవు. అల్జీమర్స్ అనేది ఈ ప్రపంచంలోనే అత్యంత దారుణమైన జబ్బు. పుట్టడం, చావడం అనేది సహజం, కాని బతికుండగానే ఒకరికొకరు కాకుండా పోవడం అనేది భరించలేని నరకం. నేను ఆ జబ్బు ఎంత ఘోరంగా ఉంటుందో పదే పదే చెప్తూ ఆదిత్యని భయపెట్టాలని చూశాను. ఆదిత్య గొంతు పూడుకుపోయింది. అతను తడబడుతూ అన్నాడు, నువ్వు నన్ను వదిలించుకోవడానికే మళ్లీ అబద్ధాలు చెప్తున్నావని, భయపెడుతున్నావని నాకు తెలుసు. నీ హస్బెండ్ కూడా అబద్ధమే అని నాకు తెలుసు. నువ్వు నన్ను దూరం పెట్టాలనే ఇలా చేస్తున్నావు. నాకు అంతా అర్థమైంది. ఆ సిట్యువేషన్కి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఆదిత్య తన ప్రేమను మళ్లీ గట్టిగా చెప్పాడు. కాని మీరా, నాకు ఇంకొక విషయం బాగా తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి. నేను నీ పక్కనే ఉంటాను. ఆన్లైన్లో అందరూ అంటుంటారు, మనల్ని ప్రేమించేవాడికంటే మనసు మంచిదైనవాడిని ఎంచుకోవాలని. ఆదిత్య సరిగ్గా అలాంటివాడే. అతని బాధ్యత, అతను ఇచ్చే నమ్మకం, అతని నమ్మకద్రోహం లేని గుణం. నాకు అతని గురించి బాగా తెలుసు. అందుకే నేను ప్రతిసారీ అతన్ని వదిలేయాలని చూశాను. నేను వదిలేస్తే తప్ప అతను నన్ను వదిలి వెళ్లలేడు. సరే ఆదిత్య, మనం ఒక ఎక్స్పెరిమెంట్ ప్రయోగం చేద్దాం. చివరకు నేను ఒక అడుగు వెనక్కి వేసి అన్నాను, నేను నీతోపాటు హైదరాబాద్ వస్తాను. మనం 3 నెలలు కలిసి ఉందాం. ఆ 3 నెలల తర్వాత నాతో ఉంటావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. అల్జీమర్స్ ఉన్న పేషెంట్ని చూసుకోవడం, ఆ జబ్బుతో బతకడం రెండూ సమానమైన నరకమే. ఆదిత్య ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రేమ కేవలం ఇన్నేళ్ల తర్వాత కలిసిన ఎమోషన్ వల్ల వచ్చేదేమో అని 3 నెలలు గడిస్తే అతని బుర్ర క్లియర్ అయి తనే వెళ్ళిపోతాడని నేను అనుకున్నాను. ఆ ఆలోచనతోనే నేను అతనితో పాటు హైదరాబాద్ వెళ్లాను. మేము ఆ 180 చదరపు అడుగుల పెద్ద అపార్ట్మెంట్లోకి అడుగుపెట్టగానే నేను అలాగే షాక్లో నిలబడిపోయాను. తలుపు పక్కన ఉన్న ఆ చిన్న టెడ్డీ బేర్ కీ హోల్డర్, కింద ఉన్న క్యాట్ కార్పెట్, సోఫా మీద ఉన్న టాయ్స్, బొమ్మలు, ప్రతి ఒక్కటీ నేను నా కలల్లో ఊహించుకున్నట్టే ఉన్నాయి. నాకు కాలేజీ అయిపోయిన కొత్త రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో హైదరాబాద్లో రూమ్ రెంట్లు చాలా ఎక్కువ. మేమిద్దరం ఒక చిన్న 20 చదరపు అడుగుల రూంలో ఉండేవాళ్లం. ఎంత చిన్న రూమ్ అంటే ఆదిత్య నాకోసం గెలుచుకొచ్చిన ఒక చిన్న బొమ్మను పెట్టడానికి కూడా అక్కడ చోటులేదు. నేను దాన్ని అల్మారాలో దాచేస్తూ కోపంగా ఇలా అన్నాను, హూఫ్, ఒకరోజు నేను పెద్ద ఇంట్లో ఉంటాను. నా బొమ్మలన్నింటికీ ఒక సొంత ఇల్లు ఇస్తాను. ఆదిత్య నా తల నిమురుతూ నవ్వి, సరే, నేను కష్టపడి నీకోసం ఆ ఇల్లు కొంటాను అన్నాడు. నేను అతని చేతిని పక్కకు నెట్టేసి, నేను అతని తల నిమురుతూ అన్నాను, ఆదిత్య, నాకున్న బొమ్మల్లో కెల్లా పెద్ద బొమ్మవి నువ్వే. నీకు కూడా నేను ఇల్లు ఇస్తాను. అప్పుడు నాకోసం ఇంకా చాలా బొమ్మలు తేవాలి నువ్వు. హాహా. నా కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా ఆదిత్య నన్ను వెనకనుండి గట్టిగా హత్తుకున్నాడు. అతను కిందకు వంగి చాలా ప్రేమగా నా చెవుల్లో ఇలా అన్నాడు, హైదరాబాద్ వచ్చిన మొదటిరోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని నేను చాలా ట్రై చేశాను. కాని నేను కళ్ళు తెరిచేసరికి రూంలో ఆదిత్య లేడు. అతని ప్లేస్లో ఒక తెలియని వయసైన ఆవిడ ఉంది. ఆమె పేరు శిల్పా అట. నన్ను చూసుకోవడానికి ఆదిత్య ఆవిడను కేర్టేకర్గా పెట్టాడు. ఆదిత్య ఆఫీస్కి వెళ్లాడని నా బుర్రకి అర్థమైనా నా మనసులో మాత్రం ఒక తెలియని భయం, కంగారు మొదలయ్యాయి. అంతలోనే నా ఫోన్ మోగింది. ఆ వాయిస్ వినగానే నా మనసు ప్రశాంతంగా మారింది. నేను తల తిప్పి ఆవిడను అడిగాను. ఆవిడ అవునని చెప్పగానే నేను ఫోన్లో ఉన్న వ్యక్తితో అన్నాను, అవును లియో, నేను ఇల్లు మారేశాను. నెక్స్ట్ టైం నా లొకేషన్ మార్చడం మర్చిపోకు, సరేనా? అవతలి వైపునుండి కాసేపు నిశ్శబ్దం తర్వాత ఒక సాఫ్ట్ వాయిస్ వినిపించింది. నేను అతనితో ఆదిత్య గురించి, మా పాత కథల గురించి ముక్కలు ముక్కలుగా ఏదేదో సంబంధం లేకుండా వాగుతూనే ఉన్నాను. అవతలి వ్యక్తి ఏమీ అనకుండా ప్రశాంతంగా వింటూ మధ్య మధ్యలో ఊ కొడుతున్నాడు.
ఇంతలో ఆంటీ వచ్చి నా బ్రెయిన్ ట్రైనింగ్కి టైం అయింది అని చెప్పడంతో నేను లియోకి బై చెప్పేసి ఫోన్ పెట్టేశాను. ఫోన్ స్క్రీన్ చూశాక నాకు అర్థమైంది. నేను ఇంతసేపు మాట్లాడింది లియోతో కాదు, ఆదిత్యతో. నా గుండె చెరువైపోయింది. నేను చాలాసార్లు ఆదిత్యని లియో అని, లియోని ఆదిత్య అని పిలుస్తుంటాను. కాని వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకేలా రెస్పాండ్ అవుతారు. నేను ప్రతిరోజూ అల్జీమర్స్ కోసం కాగ్నిటివ్ ట్రైనింగ్, జ్ఞాపకశక్తి పెంచే పనులు చేసేదాన్ని. మెమరీ కార్డ్స్, పజిల్స్, డ్రాయింగ్స్ లాంటివి. ఆదిత్య ఆఫీస్ నుండి రాగానే నన్ను వాకింగ్కి తీసుకెళ్లేవాడు. అతను చాలా బిజీగా ఉన్నా కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చేసేవాడు. తన ప్రేమతో నా చుట్టూ ఒక రక్షణ గోడను కట్టాడు. నేను ఆ 3 నెలల ఎక్స్పెరిమెంట్ విషయాన్నే మర్చిపోయాను. ఒకరోజు ఆదిత్య బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్లాడు. అంతలో మా ఇంటి తలుపు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. వావ్, మీరే మా బాస్ వైఫ్ కదా? ఆ అమ్మాయి ఇప్పుడే కాలేజీ అయిపోయినదానిలా చాలా అందంగా, యాక్టివ్గా ఉంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఆదిత్య సర్ నన్ను ఒక వస్తువు తీసుకెళ్లమన్నారు. మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు కదా? ఆవిడ నవ్వుతూ అడిగింది. నాకెందుకో చాలా ఇబ్బందిగా, అయోమయంగా అనిపించింది. బహుశా ఆదిత్య నాకు చెప్పి ఉంటాడు, కాని నాకు గుర్తులేదు. నేను అలా ఆలోచిస్తుండగానే మా కేర్టేకర్ ఆంటీ వచ్చి నన్ను కాపాడారు. లోపలికి రండి, ఆదిత్య సర్ ముందే చెప్పారు. ఆ వస్తువు స్టడీరూంలోని డెస్క్ మీద బ్లూ లేబుల్తో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది. ఆ రూంలో నావి, ఆదిత్యవి కాలేజీ రోజుల నుండి ఇప్పటివరకు ఉన్న చాలా ఫోటోలు ఉన్నాయి. అది చూసి ఆ అమ్మాయి ఆశ్చర్యంగా అంది. ఆదిత్య సర్కి ఫోటోలు షో ఆఫ్ చేయడం చాలా ఇష్టమనుకుంటా. నేను అర్థంకాక, షో ఆఫా అన్నాను. అవును. ఆఫీసులో కూడా మీ ఫోటోలు ఎంతలా పెట్టారంటే ఆయన టేబుల్ మీద వర్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. కంపెనీ మొదలుపెట్టిన కొత్తలో ఆయన చాలా అలసిపోయి పడుకునేవారట. అప్పుడు కూడా మీ ఫోటోను చేతిలో పట్టుకునే నిద్రపోయేవారట. ఆ అమ్మాయి ఆదిత్య గురించి చెప్తూనే ఉంది. కాని నా గుండె బరువెక్కిపోయింది. ఆమె చెప్పే ప్రతిమాట ఆదిత్య జీవితంలోని అత్యంత ముఖ్యమైన ఆ 5 ఏళ్లు నేను అతని పక్కన లేను అనే విషయాన్ని నాకు గుర్తుచేస్తోంది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే నా ప్రేమికుడి గురించిన విషయాలు నేను వేరేవాళ్ల ద్వారా తెలుసుకోవాల్సి వస్తోంది. నాకేమీ గుర్తులేదు. కాని ఆదిత్య సర్ వెళ్ళిపోతుండటం చాలా బాధగా ఉంది. ఇకపై ఆఫీసులో మీ ఫోటోలు చూడలేము అంది ఆ అమ్మాయి. నేను ఒక్కసారిగా తలపైకెత్తి చూశాను. అతను వెళ్ళిపోతున్నాడా అన్నాను. అవును, ఆదిత్య సర్ ఈ కంపెనీని అమ్మేస్తున్నారట. ఇప్పుడు వెళ్లిన బిజినెస్ ట్రిప్ కూడా ఆ డీల్ క్లోజ్ చేయడానికే. కంపెనీ షేర్లు మార్కెట్లోకి రావడానికి అంతా రెడీ అయింది. కాని ఆయన ట్రిప్ నుండి వచ్చాక ఏమైందో ఏమో సడన్ గా అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. సారీ, నేను ఎక్కువ మాట్లాడేశాను. ఆ క్షణంలో నా ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. నేను ఒక అడుగు వెనక్కివేశాను. నా ముఖం పాలిపోయింది. నా వల్ల ఆదిత్య కూడా నాతోపాటు ఆ చీకటి లోయలోకి పడిపోతున్నాడని నాకు అర్థమైంది. నేను సోఫా మీద కూర్చుని చాలా ఏడ్చాను. నా బుర్ర పని చేయలేదు. నా మైండ్లో ఆదిత్య మాటలు గుర్తొచ్చాయి. అతను ఒకసారి అన్నాడు, ఒకరితో ప్రేమలో పడటం అనేది మన చేతుల్లో ఉండదు. కాని ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఆలోచన, ప్రాక్టికాలిటీ కావాలి. ఆ రిలేషన్ కరెక్టా కాదా అని చూసుకోవడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రాక్టికాలిటీ కావాలి. కాలేజీ ఫస్ట్ ఇయర్లో జరిగిన ఆ డిబేట్లో ఆదిత్య సరిగ్గా ఇదే మాట్లాడాడు. అప్పుడు అతను నన్ను దూరం నుండి చూస్తూ ఒక కవిత చదివాడు. నేను నిన్ను చాలా దూరం నుండి, ఎవరికీ తెలియని ప్రశాంతమైన దూరం నుండి ప్రేమిస్తూనే ఉంటాను. డిబేట్లో మాట్లాడే మాటలు కేవలం గెలవడానికే అనుకుంటారు. కాని నిజ జీవితంలో మేమిద్దరం మా రిలేషన్ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఉన్నాం. ఒక రిలేషన్ వల్ల అవతలి వ్యక్తికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడితో ఆపేయడమే కరెక్ట్ అని నేను నమ్మాను. 5 ఏళ్ల క్రితం నేను అదే చేశాను. ఇప్పుడు కూడా అదే చేయాలి. ఆదిత్య ఫ్లైట్ దిగగానే నాకు మెసేజ్ చేశాడు. నేను ముందే రెడీ చేసి పెట్టుకున్న మెసేజ్ని అతనికి పంపాను. ఆదిత్య, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. నువ్వు నాతో ఉంటావో లేదో డిసైడ్ చేయనక్కర్లేదు. ఎందుకంటే నా నిర్ణయం నేను తీసేసుకున్నాను. నాకు నువ్వు నా పక్కన ఉండటం ఇష్టంలేదు. కాని ఈసారి నేను మాట చెప్పకుండా పారిపోలేదు. నేను ఒక 20 నిమిషాలు వెయిట్ చేశాక ఆదిత్య కంగారుగా ఇంటికి వచ్చాడు. రాగానే నా తల నిమురుతూ ఒక చిన్న పిల్లాడిని అడిగినట్టు చాలా సాఫ్ట్గా అడిగాడు. నీకు ఏం ప్రాబ్లం ఉందో నాతో చెప్పు అన్నట్టు ఉంది అతని ముఖం. నాలో ఉన్న ధైర్యం అంతా ఒక్కసారిగా పోయింది. నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చాను. ఆదిత్య, నువ్వు కంపెనీని అమ్మేస్తున్నావా? అమ్మేయడం లేదు. జస్ట్ మేనేజ్మెంట్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను, అంతే. ఆదిత్య నవ్వుతూ చెప్పాడు. సీఈఓ అంటే జస్ట్ ఒక ఎంప్లాయ్ లాంటివాడే కదా. నేను ఆ బాధ్యతలు వేరే వాళ్లకు ఇచ్చేసి బోర్డ్ మెంబర్గా ఉంటాను. ఇకపై నేను పని చేయక్కర్లేదు.
జస్ట్ డబ్బులు వస్తాయి, మంచిదే కదా. కాని అది అంత సులభం కాదు. అతను రాత్రి పగలు కష్టపడి ఆ కంపెనీని బిల్డ్ చేశాడు. బిజినెస్లో షేర్లు మారడం అంటే కంపెనీ ఫ్యూచర్ని వదిలేసుకోవడమే. నేను చాలా కష్టంగా అడిగాను, ఇదంతా నాకోసమేనా? ఒక మంచి రిలేషన్ అనేది ఇద్దరిని పైకి తీసుకెళ్లాలి కాని ఒకరివల్ల ఇంకొకరు కిందకు పడిపోకూడదు. నేను ఆదిత్యకి ఒక భారంలా మారకూడదు అనుకున్నాను. మీరా, నువ్వు నాకు ఎప్పటికీ భారం కాదు. ఆదిత్య ఒక్కసారిగా సీరియస్ అయి నా కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, అది నిజమే. కాని ఈ నిర్ణయం తీసుకుంది నేను, నిన్ను ప్రేమిస్తుంది నేను, నీతో ఉండాలి అనుకుంటుంది నేను, నువ్వు కావాలి అనుకుంటుంది కూడా నేనే. ఇదంతా నా సంతోషం కోసమే చేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి తప్పులేదు, అర్థమైందా? అతను నా చెయ్యి పట్టుకుని తన పెదవుల దగ్గరకు తీసుకెళ్లి చిన్న ముద్దు పెట్టాడు. మీరా, నువ్వు నా పక్కన ఉంటేనే నా జీవితం సంతోషంగా ఉంటుంది. నాకు అర్థం కాలేదు ఆదిత్య ఎందుకు ఇంత పిచ్చివాడో. కాని నా జబ్బు వల్ల కావచ్చు. అతను 4 మంచి మాటలు చెప్పగానే నేను ఎక్కువ ఆలోచించలేకపోయాను. నా మనసును నేను రాయి చేసుకోలేకపోయాను. ఎందుకంటే నేను కూడా అతన్ని అంతగా ప్రేమిస్తున్నాను. నా కన్నీళ్ల మధ్య నుండి చూస్తుండగా ఆదిత్య తన జేబులో నుండి ఒక రింగ్, ఉంగరం బయటకు తీశాడు. అతను తలపైకెత్తి విశ్వంలోని కాంతి అంతా తన కళ్లలోనే దాచుకున్నట్టు నావైపు చూస్తూ అడిగాడు. మీరా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నాతో ఉండి నా జీవితాన్ని ముగించు, ప్లీజ్. అక్కడ ఎలాంటి పెద్ద డెకరేషన్స్ లేవు, హంగు ఆర్భాటాలు లేవు. కేవలం 10 ఏళ్లుగా మారకుండా ఉన్న ఒక ప్రేమికుడి స్వచ్ఛమైన గుండె మాత్రమే ఉంది. నేను ఏడుస్తూ ఆదిత్య కోగిట్లోకి వెళ్ళిపోయాను. వెక్కి వెక్కి ఏడుస్తూనే సరే అని చెప్పాను. ఇది ఆదిత్య నాకు చేసిన 7వ ప్రపోజల్ అని నాకు తెలియదు.